ప్రపంచంలోకి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయితే వచ్చేసింది. అదే ఐలర్ ఈవీ అన్నమాట. ఇది అఫోర్డబుల్ అండ్ కంఫర్టబుల్ కమర్షియల్ ఈవీ వెహికల్. ఇదిగోండి మన ముందు ఉంది. సో ఇదే ఐలర్. దీనిలో అయితే మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. 1000 kgs సునాయాసంగా ఇది అప్స్ కూడా ఎక్కగలుగుతుంది. సో ఈవీ వెహికల్ వల్ల మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ అయితే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అట్ ద సేమ్ టైం మనకి ఎక్స్పెన్సెస్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఇన్కమ్ అయితే ఎక్కువ వస్తుంది. బిజినెస్ అయితే సూపర్ గా వెళ్ళిపోతుంది. సైడ్ పార్ట్ విషయానికి వస్తే టైర్ వచ్చి R13 ఇంచ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్, బ్యాక్ లో అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం సైడ్ ప్రొఫైల్ అయితే మనకి ఇది గూడ్స్ కమర్షియల్ వెహికల్ అనమాట. కంప్లీట్ గా దీనిలో మనకి స్టోరేజ్ వచ్చి 1000 kgs వరకు అయితే మనం క్యారీ చేయొచ్చు ఈజీగా. ఈవీ వెహికల్ 1000 kgs క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా మంచి పికప్ తోటి అయితే ఇది వెళ్తుంది అనమాట. సో అదైతే కంపెనీ మనకి ప్రామిస్ చేస్తోంది ఏంటంటే ఎప్పుడు కూడా మిమ్మల్ని రోడ్డు పైన అలోన్ గా వదిలిపెట్టదు అని ఐలర్ మోటార్స్ వాళ్ళైతే పక్కా ప్రామిస్ అయితే చేస్తున్నారు. రేర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే చూస్తున్నారు కదా, కమర్షియల్ వెహికల్ అని చెప్పాను. చాలా రకాలుగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్ డెలివరీస్ కానీ, కొరియర్స్ కానీ, వాట్ ఎవర్ దేనికి యూజ్ చేసుకుంటారు అనే వెజిటబుల్స్ క్యారీ చేయడానికి ఏదైనా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈ కమర్షియల్ వెహికల్స్ అయితే రోడ్డు పైన తిరుగుతూనే ఉంటాయి. మనకే తెలియదు. మనం అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వరకు ట్రావెల్ చేసి రిలాక్స్ అయిపోతాం. ఆఫీస్కి వెళ్ళిపోతే రిలాక్స్ అయిపోతాం, ఇంటికి వెళ్తే రిలాక్స్ అయిపోతాం. కానీ ఇవి మన కోసమే రోడ్డు పైన తిరుగుతున్నాయి. దీని వల్ల చాలా మంది జీవనోపాధి పొందుతున్నారు. అండ్ మన కోసమే ఇవి రోడ్డు పైన కూడా ఎక్కువ టైం అయితే తిరుగుతున్నాయి, మనకి అన్ని సదుపాయాలు అందించడం కోసం. అలాంటి మేజర్ పార్ట్ వహిస్తున్న ఈ గూడ్స్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈవీ వల్ల మనకి ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ పొల్యూషన్ ఫ్రీ అయితే దొరుకుతుంది. మనకే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ గురించి కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు పొల్యూషన్ ఎంత ఉందో తెలుసుకుంటే కూడా అది చాలా క్లియర్ గా చాలా దయనీయమైన పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నాం అనమాట. సో దాని అన్నిటికీ చెక్ పెట్టడానికి వచ్చేసింది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ఐలర్ ఈవీ అనమాట. ఇది పికప్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అవసరం లేదు. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేస్తే 200+ కిలోమీటర్స్ సర్టిఫైడ్ రేంజ్ అయితే ఇస్తుంది. అది కూడా 1000 kgs క్యారీ చేస్తూ కూడా. దీని లోపల స్టోరేజ్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. లోపల చూసేయండి. అండ్ ఇక్కడ కూడా మనకి ల్యాంప్స్ అయితే ఇచ్చున్నారు. లోపల గూడ్స్ తీసుకోవాలంటే నైట్ టైం కి ఇబ్బంది అయితే లేదు. అండ్ ఇక్కడ ఫుట్ స్టెప్ ఇచ్చారు. దీన్ని ఈజీగా పైకి ఎక్కైతే మనం స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. కింద అయితే స్పేర్ టైర్ ఉంది. ఆ స్పేర్ టైర్ చూసే టైంలో మనకు కనిపించింది ఇక్కడ రేర్ వ్యూ కెమెరా ఉంది, చూస్తున్నారు కదా. బ్యాక్ తీసుకునేటప్పుడు ప్రాబ్లమ్ ఏ లేదనమాట. వెనకాల విజువల్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బ్రేక్ క్లాంప్ అండ్ ఇండికేటర్స్ ఇక్కడ చూస్తున్నాం. ఇది రిఫ్లెక్టర్ ఉంది. అంతేకాకుండా కిందే కాకుండా పైకి కూడా ఉంది రిఫ్లెక్టర్. అంటే మన వెహికల్ ఎంత హైట్ ఉంది అనేది కూడా బ్యాక్ వస్తున్న వెహికల్ కి చాలా క్లియర్ గా కనిపించడం కోసం కూడా అక్కడ మనకి టాప్ లో అయితే ఇచ్చున్నారు, చూస్తున్నారు కదా. ఈవీ వెహికల్ అని చెప్పుకున్నాం కదా. మెయిన్ గా కావాల్సింది ఏంటంటే 3.3 kW ఆన్ బోర్డ్ ఛార్జింగ్ స్లాట్ అయితే వస్తుంది అనమాట. దానివల్ల మనకి ఛార్జింగ్ వచ్చి 0 to 80% జస్ట్ 5 to 5.5 hours లో అయితే అయిపోతుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జర్ ఉంది. ఫాస్ట్ ఛార్జర్ వచ్చి మనకి జస్ట్ ఒక 15 minutes ఛార్జింగ్ పెడితే 50 kilometers వరకు మనం అయితే ట్రావెల్ చేసేయచ్చు. ఎమర్జెన్సీ పర్పస్ ఎప్పుడైనా కూడా మనం దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్ ఛార్జర్ తోటి. సో ఇప్పుడైతే నేను డ్రైవర్ సీట్ లో కూర్చొని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి లోపల. ఇదైతే ఆటోమేటిక్ నేను చూపిస్తుంది టర్బో ఈవీ మ్యాక్స్. ఇది టాప్ ఎండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఆటోమేటిక్ అయితే ఉంది. డోర్ ఓపెన్ చేయగానే హాట్ ప్లాస్టిక్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి. ఇది లాక్ కి సంబంధించింది. అండ్ ఇది కూడా డోర్ ఓపెన్ చేసుకోవడానికి. అన్ని మాన్యువల్ గా ఉన్నాయి. మిర్రర్ అంటే లిఫ్ట్ చేయడానికి దీనికి కూడా పవర్ బటన్స్ కాదు, మాన్యువల్ గా అయితే లిఫ్ట్ చేసుకోవాలి. గూడ్స్ వెహికల్ కాబట్టి బెటర్ మనకి పవర్ బటన్స్ ఇస్తే ఎక్కువ కాలం అయితే రన్ అవ్వదు. నిజంగానే చెప్తున్నాను, గూడ్స్ వెహికల్ ఇలా ఉంటేనే బాగుంటుంది. లాంగ్ రన్ లో అయితే ఈ వీటి వల్ల ప్రాబ్లం లేదు. మెయింటెనెన్స్ అయితే ఫ్రీ ఉంటుంది అనమాట. సో అది ఫైనల్లీ మన కమర్షియల్ ఈవీ టర్బో వెహికల్ అయితే ఎక్కేసాను అనమాట. మెయిన్ గా చెప్పుకోవాల్సింది స్టీరింగ్ అండి. చాలా మంది జీవనోపాధి ఇది అనమాట కమర్షియల్ వెహికల్. అండ్ లాంగ్ టైమ్ సిటీలో అయితే తిరుగుతూ ఉంటారు, అలా డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం స్పెషల్లీ వాళ్ళ కోసం ఆలోచించి డిజైన్ చేయబడింది ఇది పవర్ స్టీరింగ్. సో ఈజీగా అయితే మూవ్ అవుతుంది వీల్స్. పవర్ స్టీరింగ్ వల్ల వాళ్ళకి షోల్డర్ పెయిన్ అది రాకుండా ఎక్కువ టైం దీని మీదే ఉంటారు కాబట్టి అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా వాళ్ళకి కంపెనీ అయితే ఇంత చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసింది. ఇది పవర్ స్టీరింగ్. వైపర్ కంట్రోల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి రైట్ సైడ్ అయితే ఉన్నాయి. ఇది కీ అనమాట. ఇక్కడ పెట్టేసుకొని ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, అంటే వెయిట్ ని బట్టి మనకి వెయిట్ ని బట్టి వెహికల్ అనేది కిందకు వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం లైట్ ని కనుక అడ్జస్ట్ చేసుకుంటే హైట్ పెరుగుతుంది, తక్కువ అవుతుంది. దానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. 7 inch క్లస్టర్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఇందులో వచ్చేస్తూ ఉంటుంది.
చాలా కంఫర్టబుల్ గా ఉంది క్యాబిన్. అండ్ ఇక్కడ 2 పెడల్సే ఉన్నాయి ఎందుకంటే ఆటోమేటిక్ కాబట్టి. చాలా ఇంకా ఈ సిటీ డ్రైవ్ లో గేర్స్ మార్చి ఆ క్లచ్ నొక్కి నొక్కి బాధలన్నీ పోయినాయండి. హ్యాపీగా ఈవీ వెహికల్ అంటే పొల్యూషన్ ఫ్రీ ఈవీ వెహికల్ అండ్ ఆటోమేటిక్. ఇంకేం కావాలి చెప్పండి. ఖర్చు అయితే చాలా తక్కువ ఉంటుంది, ఇన్కమ్ అయితే బోల్డ్ అంతా ఉంటుంది, బిజినెస్ అయితే సూపర్ గా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, వెహికల్ డ్రైవ్ చేస్తూ మంచిగా సాంగ్స్ పాడుకోవచ్చు, అది కూడా తన్ తన తన్ 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 తారా. సో ఇలాంటి సాంగ్స్ అయితే పాడుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఫ్యామిలీని కూడా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. రేర్ వ్యూ కెమెరా చూడండి ఒకసారి, క్లారిటీ అయితే తెలుస్తుంది మీకు. ఇదైతే క్యూట్ టచ్ స్క్రీన్. డ్రైవర్ కి ఏమన్నా కావాలంటే ఎంటర్టైన్మెంట్ కి సాంగ్స్ అవి పెట్టుకోవచ్చు, కాల్స్ అవి అటెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి. ఇది ఇక్కడైతే స్టోరేజ్ ఏరియా అయితే ఉంది, దీనికి కూడా లాక్ ఉంది, సేఫ్ గా అయితే పెట్టుకోవచ్చు మీ థింగ్స్ ఏదైనా. ఇక్కడ ఫోన్స్ అవి పెట్టుకోవడానికి చిన్న స్లాట్ అయితే ఉంది. చాలా క్యూట్ అండ్ సఫిషియంట్ స్టోరేజ్ అన్నమాట ఇక్కడ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చూస్తున్నాం. డ్రైవర్ ఎక్కువ టైం ఇందులో అయితే కూర్చొని ట్రావెల్ చేస్తారు కదా, వాళ్ళ కంఫర్ట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. హెడ్ వర్క్ అయితే రెస్ట్ అవుతుంది, బాడీ అయితే కంప్లీట్ గా రెస్ట్ అయితే అవుతుంది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇక్కడ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా సేమ్ ఇక్కడైతే ఎలా ఉందో అక్కడే అలాగా ఉంది. ఈ సీట్ అయితే చాలా సాఫ్ట్ టచ్ అండ్ కంఫర్టబుల్. ఇంకేం కావాలి చెప్పండి. వైల్ డ్రైవింగ్ మన కంఫర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవన్నీ అయితే ఇచ్చేసారు. సో ఇక్కడ అయితే హ్యాండిల్ ఉంది, పట్టుకొని ఎక్కచ్చు దిగచ్చు కూడా, దానికి సంబంధించి ఫిక్స్డ్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ల్యాంప్ ఉంది. ఈ వెహికల్ లో మనకి 1 టన్ కెపాసిటీ అయితే ఉంది అండ్ 180 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ తో 15 మినిట్స్ ఛార్జింగ్ పెడితే చాలు 50 కిలోమీటర్స్ వరకు మనం ట్రావెల్ చేయగలుగుతాం. అంతేకాకుండా లోడ్ బాడీ వచ్చి మనకి 8.3 ఫీట్ అయితే ఉంటుంది. ఇందులో వాడిన బ్యాటరీ వచ్చి IP67 బ్యాటరీ యూజ్ చేశారు. బ్యాటరీ పవర్ ప్యాక్ వచ్చి ఎనర్జీ మనకి 15.36 కిలో వాట్స్ అయితే ఉంటుంది. బ్యాటరీ వారంటీ వచ్చి 5 ఇయర్స్ వారంటీ అయితే ఇస్తారు. ఓవరాల్ గా ఈ వెహికల్ విత్ వచ్చి 1535 mm ఉంది. హైట్ వచ్చి 2440 mm ఉంది. లెంత్ వచ్చి 3920 mm ఉంది. అండ్ వెహికల్ వెయిట్ వచ్చి 1900 kgs అయితే ఉంటుంది. దీని వీల్ బేస్ వచ్చి 2080 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. దీని టర్నింగ్ రేడియన్స్ వచ్చి 4.4 m ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 130 ఉంది. ఇంకా మోటార్ టైప్ వచ్చి LV AC PMSM అయితే ఉంది. పవర్ వచ్చి మనకి 15 కిలో వాట్స్ పవర్ అయితే ఉంటుంది. ట్రాన్స్మిషన్ వచ్చి ఆటోమేటిక్ ఉంది. టార్క్ వచ్చి 120 Nm టార్క్ అయితే ఇస్తుంది. ఇంకా సేఫ్టీ విషయానికి ఎవ్రీ ట్రిప్ పర్ఫెక్ట్ గా ఉండడం కోసం అని చెప్పి రెయిన్ఫోర్స్డ్ స్టీల్ క్యాబిన్ అయితే ఇచ్చారు. లాడర్ ఫ్రేమ్ చాసీ ఇచ్చారు. వైడర్ విండ్షీల్డ్ విజిబిలిటీ ఇచ్చారు. హైడ్రాలిక్ డిస్క్ అండ్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. చూసారు కదా, ఆయిల్ మేడ్ ఇన్ ఇండియా టర్బో ఈవీ కమర్షియల్ వెహికల్ చాలా బాగుంది కదా. సో ప్రైస్ అడగలేదు, అడిగారా? ఓకే, నాకే వినిపించలేదు, బట్ నేనైతే చెప్తున్నాను 6,99,000 అయితే ఉందన్నమాట. డీజిల్ వెహికల్ కాస్ట్ కే ఈవీ వెహికల్ వచ్చేస్తే ఇంకేంటి చెప్పండి, 1 కిలోమీటర్కి 1 రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది. సో ఖర్చు అయితే చాలా తక్కువ, ఇన్కమ్ అయితే చాలా ఎక్కువ అండ్ బిజినెస్ వెళ్ళిపోతుంది టన్ 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 తారా.